హాయ్ అండి. ఫస్ట్ పార్ట్‌లో బ్యాక్ నెక్ కటింగ్ చేశాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ యొక్క కటింగ్ చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ కోసము ఇలా కొలతలు తీసుకుంటున్నానండి. ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు భుజం ఉంది కదా, ఈడ కుట్లేసి ఉంటాయి. కింద షేప్ బెల్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ ఇక్కడ ఈ కుట్టు వరకు మనం కొలత తీసుకోవాలి. బ్యాక్ నెక్ 14 ఇంచులు వచ్చింది కదండి. ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు 11.5 ఇంచులు వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ లూజ్ కొలుసుకోవాలి కదా. ఇది ఉక్సు పట్టీ కాడి నుంచి మనం హ్యాండ్ ఉంటుంది కదా, హ్యాండ్ కుట్టు ఉంటుంది, లాస్ట్ కుట్టు వరకు మనం కొలత వేసుకోవాలి. పొడవు వచ్చి 11.5 ఇంచు వచ్చింది, లూజ్ వచ్చి 11 ఇంచులు వచ్చింది. ఒక పేపర్ తీసుకొని ఈ పేపర్ మీద ఇలా పైకి గీత గీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ యొక్క పొడవు అనేది ఈ లైన్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనం పెట్టుకోవాలి. పొడవు వచ్చి 11.5 ఇంచు వచ్చింది కదా, ఆ 11.5 ఇంచుని ఇలా కొలత తీసుకోవాలి. మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలా మధ్యలోకి మడతేసి ఈ షేప్ బెల్ట్ ఉంటుంది కదా, షేప్ బెల్ట్ ఫస్ట్ కుట్టు వరకు మనం కొలత వేసుకోవాలి. 11.5 ఇంచు వచ్చింది. ఈ 11.5 ఇంచు ఇలా లైన్ గీసుకున్నాం కదా, ఆ లైన్ దగ్గర కాడి నుంచి ఇక్కడ దాకా ఇలా డాట్ లాగా పెట్టుకోవాలి 11.5 ఇంచు. తర్వాత ఫ్రంట్ పార్ట్ యొక్క లూజ్ పెట్టుకుంటున్నామంటే ఇలా 11 ఇంచులు ఫ్రంట్ పార్ట్ లూజ్ పెట్టుకొని కిందకి 1.5 ఇంచు ఇలా చుక్కలాగా పెట్టుకోవాలి. ఇలా గీత గీసుకొని ఈ లైను ఆ లైను ఇలా డబ్బాలాగా వచ్చేటట్టు మనం గీసుకోవాలంటే లూజు పొడవు రెండు మనము బ్యాక్ పార్ట్కి ఎలా అయితే ఇలా నెక్కుకి అదే 11 ఇంచులు తీసుకున్నాం కదా, 11 ఇంచుల్లో 5.5 ఇంచు ఇలా నెక్కులాగా ఒక డబ్బాలాగా గీసుకున్నాం కదా, అదే 5.5 ఇంచులు ఫ్రంట్ పార్ట్కి కూడా ఇలానే పెట్టాలండి. నెక్ వచ్చి 5.5 ఇంచులు పెట్టుకొని ఇక్కడ మనం సంక రౌండ్ కోసం కూడా 5.5 ఇంచులు పెట్టుకోవాలండి. ఈ సంక రౌండ్ మధ్యలో 1 ఇంచుకి బ్యాక్ పార్ట్కి వచ్చి 1.5 ఇంచు పెట్టుకుంటే ఫ్రంట్ పార్ట్కి 1 ఇంచు మనం లోతు తీసుకోవాలి. అదే సంక రౌండ్ కోసం 1 ఇంచు లోపలికి ఇలా లైన్ లాగా గీసుకోవాలి. తరువాత షోల్డరు 3 ఇంచులు మనం ఫస్ట్ పార్ట్కి ఎలా పెడతామో షోల్డరు 3 ఇంచులు, కింద నెక్ కోసం 2.5 ఇంచు అదే కొలతలు ఇక్కడ కూడా పెట్టుకోవాలి. తరువాత ఫ్రంట్ పార్ట్ని ఇలా రౌండ్ లాగా కట్ చేసుకుంటాం కదండి, ఆ రౌండ్ కోసం మనం ఉక్సు పట్టీ ఉంటుంది కదా, ఉక్సు పట్టీ నుంచి ఇక్కడ షేప్ టక్స్ కుడతాం కదా, ఆ షేప్ టక్స్ అక్కడ దాకా మనం కొలత తీసుకోవాలి. ఈ కొలత తీసుకున్నామంటే మన ఫ్రంట్ పార్ట్ యొక్క భుజం నుంచి కింద ఉక్సు పట్టీ దాకా కరెక్ట్గా ముందు నెక్ అనేది వస్తుంది. ఈ కొలత వచ్చి 3 ఇంచులు వచ్చిందండి. 3 ఇంచులకి మనం 1/2 ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. 3.5 ఇంచు ఇలా పైకి లైన్ గీత గీసుకోవాలండి. లూజు కోసము 11 ఇంచులు లైన్ వేసుకుంటాం కదా పైకి, హ్యాండ్ నుంచి ఉక్సు పట్టీ దాకా ఆ కొలత దగ్గర నుంచి మనం ఈ లైన్ పెట్టుకోవాలి. 3 ఇంచులు వస్తే 3.5 ఇంచు ఇలా సైడ్కి కొలత పెట్టుకొని ఇలా గీత గీసుకోవాలి. తరువాత ఈ కొలత వచ్చేసి ఉక్సు పట్టీ నుంచి కింద షేప్ బెల్ట్ ఉంటుంది కదా, ఫస్ట్ కుట్టు ఆ కుట్టు దగ్గరికి మనం కొలత వేసుకుంటే నాకు 4 ఇంచులు వచ్చిందండి. 4 ఇంచులకి ఇంకో 1 ఇంచు కలుపుకొని ఇక్కడ మనము 3 ఇంచుల నుంచి 3.5 దాకా ఇట్లా సైడ్కి ఒక గీత గీసాం కదా, అక్కడి నుంచి మనము ఈ లైన్ అదే టేపుతో మనం కొలత వేసుకుంటే 4 ఇంచులు వస్తే 4 ఇంచుల్లో ఇంకో 1 ఇంచు కలుపుకొని 5 ఇంచులకి మనం గీత గీసుకోవాలి. ఆ కొలత వేసుకునే క్లిప్ వచ్చి మిస్ అయిందండి. ఇలా ఫ్రంట్ పార్ట్ యొక్క కొలతలు పెట్టుకున్నాం కదండి, ఈ కొలత అనేది కరెక్ట్గా వచ్చిందో లేదో మనం చూసుకోవడానికి ఈ జాకెట్ ఉంటుంది కదా, ఆ జాకెట్ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ ఫ్రంట్ పార్ట్ భుజం నుంచి ఇలా కొలుసుకుంటే మనకి సరిపోతుంది. తర్వాత మనం 1.5 ఇంచు ఖర్చు కోసం ఇలా కిందకి లైన్ గీసుకున్నాం కదండి, అక్కడి నుంచి 1/2 ఇంచు ఇలా పైకి 1/2 ఇంచు పైకి ఇలా లైన్ గీత గీసి దాన్ని స్కేల్తో ఇలా సైడ్కి ఒక లైన్ గీసి కిందకి 1/2 ఇంచు వదిలి పైకి ఇలా మళ్ళీ తేలు కొట్టేసేయాలి. అప్పుడు జాకెట్ యొక్క ఇలా రౌండ్ షేప్ ఉంటుంది కదా, ఇలా కట్ చేసేసుకోవడమే. ఇలా ఫ్రంట్ పార్ట్ యొక్క కొలతలన్నీ ఇలా గీసేసుకొని ఇలా కత్తిరితో అయితే కట్ చేసేసుకుంటున్నానండి. కానీ ఫ్రంట్ పార్ట్ యొక్క కొలత ఎక్కడైనా డౌట్లు కానీ ఉంటే నాకైతే కామెంట్ చేస్తే నేను తప్పకుండా దానికి రిప్లై ఇస్తానండి. అలాగే కొత్తగా చూస్తుంటే మన ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలని మంచిగా పెట్టాలని ఇంకా ట్రై చేస్తూ ఉంటా మీకు అర్థమయ్యేటట్టు. అంతేనండి, చాలా ఈజీగా ఫ్రంట్ పార్ట్ అయితే మనం కట్ చేసుకున్నాము. తర్వాత ఇదిగో మనం బ్యాక్ పార్ట్ ఇలా వర్చుకొని మనకి కరెక్ట్ కొలత సరిపోతుందో లేదో పైకి ఇలా పెట్టి చూసుకున్నామంటే ఇక్కడ మనకి కింద షేప్ బెల్ట్ వస్తుంది కదా, ఆ షేప్ బెల్ట్ కొలత అనేది ఇంకా ఈజీగా తీసుకోవచ్చు.
అలాగే ఇలా పెట్టి చూసుకున్నామంటే మనకి అసలు కరెక్ట్ కొలత వచ్చిందా లేదా అనేది మనకి పూర్తిగా అర్థమైపోతుంది. 1/2 ఇంచు తగ్గినా పెరిగినా మనం ఇప్పుడే కట్ చేసుకోవచ్చు. అలాగే క్లాత్ కానీ కట్ చేసుకున్నామంటే జాకెట్ అంతా పాడయ్యే అవకాశం ఉంటుందండి. నేను చేసిన మిస్టేక్స్ కూడా ఇలానే చేశాను. ఫస్ట్ క్లాత్ కట్ చేసుకుంటానా, తర్వాత 2 సరిపోక పక్కన పడేసేది. అందుకే ఇలాగా ఎంత ఎక్స్పీరియన్స్ అయినా కూడా పేపర్ కటింగ్ చేసి పెట్టుకున్నామంటే మనకి డౌట్స్ రాకుండా నీట్గా కుట్టేసేయచ్చు. తీసుకున్న ఈ క్లాత్ వచ్చి అసలు సరిపోవట్లేదండి. హ్యాండ్స్ వరకు ముందు కట్ చేసేసాను, బ్యాక్ పార్ట్ కట్ చేసి తర్వాత హ్యాండ్స్ కట్ చేశాను. ఇంతకుముందు కొంతమంది నాకు ఇచ్చిన బ్లౌజుల్లో సైజ్ ఏమో పెద్ద సైజ్ అండి, 42 అలా వచ్చేవి. కానీ బ్లౌజులు మాత్రం 80 పాయింట్లు ఇచ్చేది. కానీ దాన్ని ముక్కలు చేసి కొంచెం వాటిల్నే అతుకులేసి కుట్టి ఇచ్చేదాన్ని. ఇప్పుడు నేను తీసుకున్న క్లాత్ ఉంది కదా, ఇది కూడా 80 పాయింట్లు. ఇది కూడా సరిపోయేటట్లేదు. అందుకని ముందు హ్యాండ్స్ కట్ చేసుకొని తర్వాత మిగిలిన దాంతో ఇలా ఫ్రంట్ పార్ట్ అటు ఇటు చూస్తా ఎట్టు కుదిరితే అటు కట్ చేద్దాం అనుకుంటున్నా. అలాగే దీనికి బ్యాక్ పార్ట్ వచ్చింది, ఫ్రంట్ పార్ట్ వచ్చింది, హ్యాండ్స్ వచ్చాయి. ఇంకా షేప్ బెల్ట్ అవి కూడా కొంచెం క్లాత్ వచ్చి సరిపోయేటట్లేదు. అందుకని కొంచెం చూసి బ్యాక్ బెల్ట్ మాత్రం వేరే క్లాత్ వేయాల్సిందే. ఇలా పేపర్ని ఇలా పెట్టుకున్నానండి. దీని చుట్టూ బీసు ముక్కతో గీసుకుంటూ ఉన్నాను. ఫోల్డింగ్ మాత్రము 2 ఓపెన్స్ ఉంటాయి కదా, ఆ ఓపెన్స్ మాత్రం మనకి ముందు వైపు ఉండేటట్టు చూసుకోవాలి. అంతేనండి, ఈజీగా ఫ్రంట్ పార్ట్ యొక్క భాగం అయితే మనం కట్ చేసుకున్నాము. ఇలా ఓపెన్ చేస్తే 2 కరెక్ట్గా వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది. అంతేనండి, ఈజీగా ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకున్నాము. ఇదిగో బ్యాక్ పార్ట్, హ్యాండ్స్, ఫ్రంట్ పార్ట్ 3 కొలతలు అయితే తీసేసుకున్నాము. నెక్స్ట్ వీడియో వచ్చి హ్యాండ్స్ కట్ చేసి చూపిస్తాను. మర్చిపోకుండా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.